సార్ అసలు గతంలో ప్రీ మాన్సూన్ చెకప్స్ అనేవి జరిగాయి, అసలు ఇప్పుడు ఎందుకు జరగలేదు అని అంటారు? ఎవరి వైఫల్యం ఇది అసలు? ఇప్పుడు ప్రీ మాన్సూన్ చెకప్స్ చేయవలసింది ఆపరేషన్ మాన్యువల్స్ ప్రకారం ఇంజనీర్లు. జరిగిందా లేదా చూడవలసింది చీఫ్ ఇంజనీర్ లెవెల్లో సమీక్షలు జరగాలి. చీఫ్ ఇంజనీర్ లెవెల్లో సమీక్షలు జరిపిన తర్వాత సెక్రటరీ గారు కూడా దాన్ని పర్యవేక్షించాలి. ఒకవేళ అటువంటి ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఓఎండ్ఎం వ్యవస్థ ఏర్పాటైంది కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా సమీక్షలు చేసి ఎస్టిమేట్ పంపిస్తుంటారు. కొన్నిసార్లు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి కొన్ని రిపేర్ వర్క్స్. ఇప్పుడు మంజీరా లాంటిది కానీ జూరాల లాంటిది పనులు ఉంటాయి అనుకో, అవి కోట్లలో ఉంటాయి కాబట్టి అవి ఇంజనీర్ల పరిధిలోకి రావు. అవి వాటికి తప్పనిసరిగా గవర్నమెంట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది వాటిని క్యారీ అవుట్ చేసే ముందు. ప్రభుత్వంలో కనుక తక్షణమే నిర్ణయాలు తీసుకోకుండా పెండింగ్లో పడింది అనుకోండి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రాలేదనుకోండి, వాళ్ళు పని చేయలేరు. సో ఇక్కడ ఒకవేళ డిపార్ట్మెంట్ తరపు నుంచి మనకు ప్రాపర్గా మాన్సూన్ చెకప్స్ జరిగి ఎస్టిమేట్లు తయారై రిపేర్ల కోసం ప్రభుత్వానికి ఎస్టిమేట్లు వచ్చి కూడా అవి శాంక్షన్ కాకపోతే కూడా పనులు జరగకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తాయి. కాబట్టి ఇక్కడ సమీక్షలు జరగడము ఒక పని. సమీక్షలు జరిగిన తర్వాత ఆ సమీక్షల ఆధారంగా పనులు జరిగినాయా, ఓఎండ్ఎం పనులు జరిగినా లేవా, ప్రీ మాన్సూన్ చెకప్స్లో మనం ఏవైతే సమస్యలు గుర్తించినామో, సమస్యలు ఐడెంటిఫై చేసినామో, ఆ సమస్యలు ఐడెంటిఫై అయిన తర్వాత అవి రెక్టిఫికేషన్ కూడా జరగాల్సిన బాధ్యత ఉంటుంది. రెక్టిఫికేషన్ చేయాల్సింది, దాని మీద సమీక్షలు చేయాల్సింది ప్రభుత్వం తరఫున, అడ్మినిస్ట్రేషన్ తరఫున చేయవలసిన వాళ్ళు చేయాలి. అది చేయకపోతే కూడా ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రాపర్గా ఎస్టిమేట్లు శాంక్షన్ చేయకపోవడం, సరైన సమయంలో నిధులు శాంక్షన్ కాకపోవడం, టెండర్లు పిలవకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు అయి ఉంటాయి. వాటికి బాధ్యత వహించవలసింది అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి నా అభిప్రాయం. తప్పనిసరిగా ఇవాళ రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంలో ఏం జరుగుతుంది అనేది అసలు ఎన్డీఎస్ఏ కనిపించట్లేదంటారా? ఎన్డీఎస్ఏ నిజానికి చేయవలసిన పని చేస్తుందా అని చెప్పి మనకు కూడా అనుమానం కలుగుతున్నది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవి నిజానికి చాలా చిన్న సమస్యలు. ఇవి ప్రభుత్వం తన లెవెల్లో పరిష్కరించుకోవాల్సినవి. నిజానికి ఎన్డీఎస్ఏ ఎప్పుడు వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం పిలిస్తే రావాలి, మాకు ఈ సమస్య ఉంది. నిజానికి ఆ డ్యామ్ సేఫ్టీ యాక్ట్లో రాష్ట్రంలో కూడా ఒక డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుంది, స్టేట్ లెవెల్ అథారిటీ ఉంటుంది. సో నేషనల్ లెవెల్లో డ్యామ్ సేఫ్టీ అథారిటీ అక్కడ ఉంటుంది. సో మనకు సమస్య మనం అధిగమించలేని సమస్య అయితే, మన కన్సల్టెన్సీ అవసరమైతే, సలహాలు అవసరమైతే అప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీకి లేఖ రాస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళు సలహాలు ఇస్తారు, వాళ్ళు ఏమైనా పరిష్కారాలు సూచిస్తారు. సో ఇక్కడ స్టేట్ లెవెల్ అథారిటీ కూడా ఉంది కాబట్టి వీళ్ళు పిలిస్తే తప్ప వాళ్ళు రాకూడదు. కానీ ఇక్కడ కాళేశ్వరం విషయంలో నిజానికి అప్పుడున్న ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళని పిలవలేదు. ఇప్పుడు అక్టోబర్ 21, 2023 నాడు సంఘటన జరిగింది, కుంగుబాటు జరిగింది. 2 పిల్లర్స్ కుంగుబాటుకు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పిలవలే, వాళ్ళని ఎవరిని పిలవలేదు. కానీ 22వ తేదీ నాడు కేంద్ర మంత్రి ఇక్కడ కిషన్ రెడ్డి గారు కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాస్తే ఆ లేఖ ఆధారంగా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి అక్టోబర్ 23 నాడు విజిట్ చేశారు. 25వ తేదీ నాడు వెళ్ళిపోయారు. 29వ తేదీ నాడు రిపోర్ట్ ఇచ్చారు, ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఆగమేఘాల మీద ప్రభుత్వం అడగకపోయినా వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు రిపోర్ట్లు ఇవ్వడం, ఇదంతా దానికి సంబంధించిన చర్చ అంతా మనకి ఇంతకుముందు చేసిందే. కరెక్ట్గా అధికార పక్షాలకి మేలు చేకూర్చే విధంగానే వాళ్ళు చేసినట్టుగా వాళ్ళ తేదీలు కనుక చూస్తే, ఏది ప్రాథమిక రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది, సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు 1 నెల ముందు ఇచ్చారు. ఓకే, తర్వాత ఏప్రిల్లో మళ్ళీ వచ్చారు. ఏప్రిల్లో వచ్చి మళ్ళా విచారణ చేసి పోయి మళ్ళీ మేలో మనకు రిపోర్ట్ ఇచ్చారు. మేలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇంటర్వ్యూ రిపోర్ట్ వచ్చింది. సో ఇందులో కూడా వాళ్ళు చెప్పిన కొత్త విషయం ఏం లేదు. గతంలో ప్రాథమిక నివేదికలు ఏవైతే చెప్పిండ్రో అవి విషయాలు చెప్పిండ్రు. ఇన్వెస్టిగేషన్ చేయండి, ఆ ఇన్వెస్టిగేషన్ ఫలితాలు మాకు పంపించండి, అప్పుడు దాని మీద తర్వాత మనం ఫైనల్ రిపోర్ట్ ఇస్తామని చెప్పి అన్నారు తప్పి వాళ్ళు తేల్చిన విషయం ఏం లేదు. 18 నెలల తర్వాత, అంటే ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చిన సంవత్సరం తర్వాత అప్పటిదాకా నిద్రపోయి కమిషన్ ఆదేశిస్తే, జ్యుడిషియల్ కమిషన్ ఆదేశిస్తే అప్పుడు వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ రిపోర్ట్లో కూడా వాళ్ళు తేల్చింది ఏం లేదు. మళ్ళీ